ముందు గర్ల్ బేబీకి సన్మానం చేయాలి. నేషనల్ కొంచెం రెడీ సార్. మధు కూడా వచ్చినాడే సార్ ఇలేనా ఫోన్ చేసింది రెడీ చూడండి బాబు. రెడీ రెడీ సార్. వీటితో అన్ని కవర్ కావాలి అట్లా ఇక్కడ సార్. అట్లే ఉండండి. రెడ్డి గారు అన్ని ఐటమ్స్ కవర్ అయినాయి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే ఈరోజు, అందుకని మీకు చేస్తున్నాం. నేషనల్ గర్ల్ చైల్డ్ డే సార్ సార్ ఇక్కడ చూడండి సార్. అందరు పిల్లలు కొంతమంది ముందుకు రండి రా బాబు, పిల్లలు రాండి నాన్న, చిన్న పిల్లలు రండి. ఇక్కడ నా పక్కకు రండి. అట్లా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. ఎటువంటి సపోర్ట్ లేకుండా అతను ఈ అనాథ శరణాలయాన్ని సుమారుగా 47 మంది పిల్లలను పెట్టుకొని చూసుకోవడం అనేది ఒక పెద్ద దైవ కార్యంగా నేను భావిస్తున్నాను. దానికి తోడు ఈరోజు ఈ అమ్మాయి కీర్తనను సన్మానించడం జరిగింది. ఈరోజు నేషనల్ గర్ల్స్ చైల్డ్స్ డే. ఈరోజు పురస్కరించుకొని ఇక్కడికి రావడము, ఈ అనాథ శరణాలయానికి ఒక నెలకు సరిపడే సరుకులు, నిత్యావసర వస్తువులు, బియ్యము, సబ్బులు, నూనెలు, కొబ్బరి అన్నీ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో సంతోషాన్ని ఇస్తూ ఉంది నాకు. అలాగని అంటే ఈ పిల్లలు నిజంగా అనాథలు. ఎందుకంటే వీళ్లకు తల్లిదండ్రి చనిపోయిన వాళ్ళు లేక చాలామంది కొంతమంది తల్లులు బెగ్గింగ్ చేసుకునే వాళ్ళు కూడా పిల్లలను పారేస్తుంటే ఇతను తెచ్చి వీళ్ళని సాకడం జరిగింది. నేషనల్ గర్ల్ చైల్డ్స్ డే కాబట్టి ఈరోజు మన కంట్రీలో గర్ల్ చిల్డ్రన్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అంటే ముఖ్యంగా ఈక్వాలిటీ లేదు, వాళ్ళల్లో జెండర్ ఈక్వాలిటీ లేదు. దానికి తోడు ఫీమేల్ ఫీటిసైడ్ అంటారు. అంటే గర్భంలోనే చాలామంది తెలుసుకొని ఇక్కడ ఆడపిల్లని తెలియంగానే అబార్షన్ చేయించుకోవడము, పిల్లలను చంపేయడము, పొదల్లో వదిలిపెట్టడము ఆడపిల్లలను, ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. ఈ ఆడపిల్లలన్నీ వాళ్ళను వేరే రకంగా చూడడము, తక్కువగా చూడడము అలాంటివన్నీ జరగకూడదు. వాళ్ళని ఈక్వల్గా ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తే మన కంట్రీ ఎక్కడనో ఈ పాటికి ఆల్మోస్ట్ అమెరికా లెవెల్లో ఉండేది మన కంట్రీ. ఎందుకంటే ఆడపిల్లలను తక్కువగా చూసి వాళ్ళకి సరైన సమాన అవకాశాలు ఇవ్వకపోవడం వల్లనే మన దేశం అంటే ఎందుకు ఇండియా వెనుకబడింది అని చాలామంది అడిగితే ఇది ఒక ముఖ్య కారణంగా చెప్పొచ్చు. స్త్రీలకు సమాన హక్కులు కానీ సమానమైన అవకాశాలు కానీ లేకపోవడం అనేది ముఖ్యమైన కారణము. వాళ్ళకు డ్రాప్ అవుట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివిస్తే వాళ్ళకి కష్టం అని ఫీల్ అవుతారు, అది తప్పు. తర్వాత వాళ్ళ మీద ఈ యొక్క మతాచారాలు, దురాచారాలు కూడా ఎక్కువ లేడీస్ మీదనే వాళ్ళు ఎన్ఫోర్స్ చేయాలని చూస్తారు, అది కూడా చాలా తప్పు. కాబట్టి మన కంట్రీ ముందుకు పోవాలి. బేటీ బచావ్ బేటీ పడావ్ అని మోడీ గారు 2015లో ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. అంటే అన్ని వాడవాడలకు ప్రజల్లో తీసుకెళ్ళాలి. గర్ల్ చైల్డ్ అనేది ఎంతో ఇంపార్టెంట్ అని. ఒక ఇంట్లో ఒక లేడీ చదువుకుంది, ఒక విమెన్ అంటే ఆ ఇల్లంతా బాగుపడుతుంది, ఆ సంసారం అంతా బాగుపడుతుంది. ఇప్పుడు